హైదరాబాద్ లో ఆయుష్ వైద్య విద్యార్థులు హౌస్ సర్జన్లు పీజీ డాక్టర్ల ఆందోళన 22వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 మంది శాంతియుత నిరసనలు కొనసాగిస్తున్నారు. అలోపతి వైద్యులతో సమానమైన స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. దాదాపు 12 ఏళ్లుగా సమాన స్టైఫండ్ కోసం ఎదురు చూస్తున్నామని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 3 వారాలుగా త్వరలో జీవో వస్తుంది అంటూ హామీలు ఇస్తోందని, ఇక హామీలు కాదు వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ శుక్రవారంలోపు జీవో విడుదల చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అవసరమైతే మూకుమ్మడి ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. శాంతియుతంగా కొనసాగుతున్న తమ ధర్నాకు ప్రభుత్వం సహకరించాలని, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చిన నుంచి ఒకటేసారి మనకి ఇంక్రిమెంట్ అయింది. దాని తర్వాత నుంచి అసలు ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్ కాలేదు. ఇది మాకు తెలంగాణ రాకముందు మాకు ఉమ్మడి ఉన్నప్పుడు కూడా మనకు సేమ్ స్టైఫండ్ ఉండే అల్లోపతికి. మనం ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదో మాకైతే తెలియట్లేదు. ఇన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆల్మోస్ట్ 60-70 రిప్రజెంటేషన్ ఇచ్చాము, అయినా కూడా స్పందిస్తుంది. ఇప్పటికి 15 డేస్ ముందు స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము, దాని తర్వాత 22 డేస్ అయింది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ మనకు ఎలాంటి చర్చలకు కానీ ఇప్పుడు కూడా పిలవలేదు. మరి ఇది ఎందుకు జరుగుతుందో మాకైతే అస్సలు తెలియట్లేదు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం సంధించి మాకు కొంచెం ఏదన్నా చర్చలకు కానీ మాకు ఏమన్నా మా డిమాండ్స్ ఏమన్నా చేస్తారని అడుగుతాం. 22 డేస్ నుండి మేము ఈరోజు 22nd డే మేము స్ట్రైక్ స్టార్ట్ చేసి, దీనికన్నా ముందు మేము ఒక 15 డేస్ స్ట్రైక్ నోటీస్ కూడా ఇచ్చాము. దానికన్నా ముందు మేము ఒక 2 years నుండి 60+270 రిప్రజెంటేషన్స్ అనేవి గవర్నమెంట్కి, ఆఫీషియల్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకు ఎటువంటి స్పందన రావడం లేదు. దీనికన్నా ముందు మాకు 2007లో జీవో నెంబర్ 59 ప్రకారం మాకు ఆన్ పార్ విత్ అలోపతి స్టైఫండ్స్ ఇస్తామని నోట్ చేశారు. కానీ అది ఎట్లా మాకు ఇంప్లిమెంటేషన్ అనేది మాకు జరగలేదు. దానికోసం మా సీనియర్స్ ఎంతో పోరాడారు. ఆల్రెడీ 2023లో మేము ఆల్రెడీ పోరాటం చేసాము, స్ట్రైక్ చేసాము, 23 డేస్ చేసాము. ఆ 23rd డే మాకు జియో అనేది రిలీజ్ అయింది. 30% హైక్ ఇస్తామని చెప్పారు. దాని ద్వారా మేము మళ్ళీ డ్యూటీస్ అనేది రెజ్యూమ్ చేసాము. కానీ ఇప్పుడైతే మేము ఈరోజు 22nd డే, కానీ మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఆఫీషియల్స్ దగ్గర నుంచి కానీ ఒక మంచి స్పందన కానీ అసలు కనీసం మమ్మల్ని పట్టించుకోవడం అనేది మాత్రం జరగలేదు. ఓన్లీ స్ట్రైకే కాదు, మేము ఒక 10 డేస్ నుండి రిలీ హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నాము. ఆల్రెడీ కాలేజెస్ దగ్గర కూడా స్ట్రైక్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ మా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. మాకు 22 డేస్. విజయనగరంలో కళాకారుల సమస్యల పరిష్కారం కోసం